గడిచిన 5 ఏళ్లు ఏపీలో అరాచక పాలన సాగింది కాబట్టే కూటమికి ప్రజలు పట్టం కట్టారన్నారు మంత్రి సత్యకుమార్. గత 5 ఏళ్లలో యువత నోట్లో మట్టి కొట్టారన్నారు. తిరుమల లడ్డూ దగ్గర నుంచి మొదలు పెడితే అన్నింటిలోనూ అవినీతి చేశారన్నారు. అందుకే వైసీపీకి ప్రజలు బుద్ధి చెప్పారన్నారు. 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ఒక ఇటుక పేర్చలే, పెద్ద పెద్ద మాటలు చెప్పాడు. ఎన్నో మాట్లాడతాడు తాడేపల్లి ప్యాలెస్ తీసుకొని. ఇది కేసీ కెనాల్ ఆయకట్టు స్థిరీకరణ కోసం ప్రయత్నం చేయలే. గండికోటలో నీళ్లు ఉంటే కింద పిల్ల కాలువలు తప్పి పొలాలకు నీళ్లు ఇవ్వలే. ఇవన్నీ ఎందుకయ్యా? మీ చేతకాండంలో మీ అవినీతి ధనకాంక్షతో అన్నమయ్య డ్యామ్ కొట్టకపోతే 40 మంది చచ్చిపోతే, అనేక ఇల్లు కూలిపోతే ఒక ఇల్లు నిర్మాణం చేయలే, ఒక్కరికి పరిహారం చేయలే. డ్యామ్ మాత్రం కొట్టుకోంబాయి. ఈయన పెద్ద పెద్ద మాటలు చెప్తాడు. లడ్డులో కూడా కల్తీ, నెయ్యిలో కూడా అవినీతికి పాల్పడేవాడు. సొంత ఊర్లో మెడికల్ కాలేజీలు కడుతుంటే దాంట్లో అవినీతికి పాల్పడేవాడు. మంచినీటిలో డ్యామ్లలో అవినీతికి పాల్పడేవాడు. పేదల కోసం ప్రతి ఇంటికి కుళాయి ద్వారా మంచినీరు ఇవ్వమని నరేంద్ర మోడీ గారు జల్ జీవన్ మిషన్ ఇస్తే అది పూర్తి చేయకుండా దాంట్లో అవినీతికి పాల్పడేవాడు. ఈ కడప జిల్లాలో కాదు, రాష్ట్రంలో ఉన్న వాళ్ళకి 25 లక్షల మంది పేదలకి నెత్తి మీద గూడు ఉండాలని ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా కేంద్ర ప్రభుత్వం 32,000 కోట్ల నిధులు ఇస్తుంటే ఇల్లు కట్టకుండా దాంట్లో కూడా నాశనకం. భారతీయ సిమెంట్ను వాడతాడు కానీ ఇల్లు పూర్తి